మనందరికీ తెలుసు ఇరాన్ ఇజ్రాయెల్ వార్ వల్ల స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ అయింది. దీనివల్ల వరల్డ్ ఆయిల్ సప్లైలో అరౌండ్ 25% నిలిచిపోయింది. దీంతో పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక అండ్ మాల్దీవ్స్ వంటి దేశాల్లో ఆయిల్ క్రైసిస్ ఏర్పడి కొన్ని ఇండస్ట్రీస్ క్లోజ్ అయ్యాయి. కానీ ఇండియా మాత్రం పెట్రోల్ అండ్ డీజిల్ విషయంలో స్టేబుల్గా ఉంది. అసలు ఏమైందంటే 1990-91 గల్ఫ్ వార్ టైంలో భారత్ ఎదుర్కొన్న చమురు సంక్షోభం మళ్లీ రాకూడదని అప్పటి వాజ్పేయి గవర్నమెంట్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ప్లాన్ చేసింది. విశాఖపట్నం, మంగళూరు, పడూరు మొత్తం 3 చోట్ల భూగర్భంలో 100 మీటర్ల లోతున రాక్ క్యావెన్స్ నిర్మించారు. వీటి కెపాసిటీ 5.3 మెట్రిక్ టన్నులు. కోవిడ్ టైంలో ఆయిల్ ధరలో బ్యారెల్కు $19 క్రాష్ అయినప్పుడు ఇండియా ఈ రిజర్వ్స్ మొత్తం నింపేసింది. సో ప్రజెంట్ ఇండియా వద్ద ఆయిల్ కంపెనీ స్టోరేజ్ కలిపి మొత్తం 74 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి. ఇండియా 40+ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్స్ డైవర్సిటీ చేసింది. రష్యా నుంచి డిస్కౌంటెడ్ ప్రైస్లో క్రూడ్ ఆయిల్ కొంటూ టోటల్ ఇంపోర్ట్స్లో 1/3 ఇంపోర్ట్స్ రష్యా నుంచి కవర్ చేస్తోంది. అయితే ఎల్పీజీ విషయంలో భారత్ 60% దిగుమతులపై ఆధారపడి ఉంది. అందులో 90% ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ద్వారానే వస్తుంది. దీనికోసం కమర్షియల్ వాడకంపై ఆంక్షలు విధిస్తూ గృహ అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చారు. అంతేకాదు ఈ ఎల్పీజీ క్రైసిస్ను అధిగమించేందుకు పీఎం మోడీ గారు ఇరాన్ ప్రెసిడెంట్తో చర్చలు జరపగా శివాలిక్ మరియు నందాదేవి అనే 2 షిప్పులకు స్పెషల్ ప్యాసేజ్ ఇచ్చారు. ఇవి 92,700 టన్నుల ఎల్పీజీతో ఇండియా చేరుకున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పొరుగు దేశాలు ఇబ్బంది పడుతుంటే ఇండియా మాత్రం డిప్లొమసీ, మిలిటరీ పవర్, స్ట్రాటజిక్ రిజర్వ్స్ అన్ని యూజ్ చేసి స్ట్రాంగ్గా నిలబడింది. ఓవరాల్గా ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.